జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. హిమంత బిశ్వ శర్మ గురించి ఒక అద్భుతమైన న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. అస్సలు ఇంకొక విషయం ఏంటంటే, ఈయనకు అసలు ఈ ధైర్యం ఏందో స్వామి, ఈయన తీసుకుంటా ఉంటే ఈ నిర్ణయాలు చూస్తూ ఉంటే నాకు అట్లే షాక్ అయిపోతున్నా. నేనే యాని చూస్తాను ఈయనకి ఇంత ధైర్యం, ఈయన తెగింపేంది, ఈయన తెగవేంది నాకు అర్థమే కావడంలే. మొత్తానికైతే ఇట్లాంటి వాళ్ళు ప్రతి రాష్ట్రానికి సీఎంలుగా ఉండాలి స్వామి, అదైతే మాత్రం డౌట్ లేకుండా చెప్తున్నా. ఇంకా అసలు విషయానికి వచ్చినా, ఎందుకు మిమ్మల్ని ఊరియడం లేకనే, హిమంత బిశ్వ శర్మ భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే అస్సాం ముఖ్యమంత్రి కూడా అనమాట. ఈయన సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ఈయనే సాటి. మన దేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఆ స్థాయిలో డైనమిక్ లీడర్గా హిమంత బిశ్వ శర్మ అయితే ఎదిగినారు. ఈ క్రమంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసే వాళ్ళపై, అలాగే ఈ దేశ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తొక్కుతాడు ఎట్టగాలంటే వాళ్ళ ఇష్ట ప్రకారం. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. అస్సాంలో ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. 1952లో అస్సాంలో కేవలం 14% ఉన్న ముస్లింల జనాభా ప్రస్తుతం ఏంటి అంటే 40% చేరిందంట. అంటే అస్సాంలో హిందువుల జనాభా కన్నా 3 రెట్లు వేగంగా ఈ ముస్లింల జనాభా అయితే పెరుగుతూ వస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారే తెలియజేసినారు. ఇంతకు ముందు వరకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు, అలాగే ఈ రోహింగ్యా ముస్లింల మూలంగా అస్సాంలో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, 2040 నాటికి అస్సాం రాష్ట్రము పూర్తిగా ఈ ముస్లిం మెజార్టీ రాష్ట్రంగా తయారవనున్నదని చెప్పేసి ఈ హిమంత బిశ్వ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ ముస్లింలను, అలాగే రోహింగ్యా ముస్లింలను అస్సాం రాకుండా అడ్డుకుంటా ఉన్నప్పటికీ కూడా అస్సాంలో ఈ ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ఏంటయ్యా అంటే, ముస్లింలు బాల్య వివాహాలు చేసుకొని ఎక్కువ మంది పిల్లలు కనడం ఒక కారణం అయితే, రెండోది వచ్చేసి ఈ పశ్చిమ బెంగాల్ నుండి ఈ ముస్లింలు అస్సాంలోకి ప్రవేశించి అక్కడ స్థిరపడతా ఉండడం రెండో కారణం. అయితే ఈ 2 కారణాల వెనక కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. నేను గత వీడియోలో కూడా మీకు చెప్పిన, కొంతమంది అది పనిగా వాళ్ళ జనాభాను పెంచడానికి ఇది ఒక ప్లాన్డ్గా చేస్తున్నారు అని చెప్పి నేను గతంలో కూడా చెప్పిన. అదనమాట విషయం. ఉద్దేశపూర్వకంగానే అస్సాంలో ఈ విధంగా ముస్లింల జనాభా అయితే పెంచుతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హిమంత బిశ్వ శర్మ ఇందుకోసం బాధపడతా కూర్చోాల, ఎలాగైనా సరే అస్సాంను కాపాడుకోవాలని చెప్పేసి ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన హిమంత బిశ్వ శర్మ మొన్న ఈ మధ్య ఈ ముస్లింల్లో బాల్య వివాహాలను రద్దు చేసి పడదొబ్బినాడు. అలా బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు కూడా తీసుకువచ్చినాడు. అంతేకాకుండా ఈ బాల్య వివాహాలు చేసే మౌలానాలకు శిక్షలు పడేటట్టు ఒక చట్టాలను అయితే రూపొందించాడు. చూడండి ఆయన ధైర్యం, చూడండి ఆయన తీసుకునే నిర్ణయాలు చూడండి. ఏం తమాషా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే. అందులోనూ నేను గతంలో కూడా చెప్పా, వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది, వాళ్ళ జనాభా పెరుగుతుంది అంటే ఓట్లు కూడా విపరీతంగా ఉంటాయి. అంటే రేపు మళ్ళీ మనం అధికారంలోకి వస్తామో రామో, వాళ్ళు మనకు ఎలాగూ ఓట్లేరు, అప్పుడు అవతల పార్టీకి గెలుస్తుందేమో అన్న కనీసం ఆలోచన కూడా లేకుండా ఈ దేశ భవిష్యత్తు ముఖ్యము, మా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అన్నట్లు ఆయన తీసుకునే నిర్ణయాలు అయితే అసలు ఫీజులు ఎగురుతాయి, అట్లా ఉండాలి. ఇక ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారు మరో 2 నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటయ్యా అంటే, అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం స్థానిక అస్సామీలకే కేటాయించడం చూడండి, అలాగే ల్యాండ్ జిహాదీకు ఫుల్ స్టాప్ పెట్టడం. ఈ 2 నిర్ణయాలు అనమాట. అస్సాంలో ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం అస్సాంలోని స్థానిక ప్రజలకే ఇవ్వనున్నారు. అంటే 1971 ముందు నుండి అస్సాంలో నివసిస్తున్నటువంటి అస్సామీ ప్రజలకే ఇకపై అస్సాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నారనమాట. అంతేగాని ఈ వలస వచ్చిన వాళ్ళు ఈ లోపల ఈ 1971 తర్వాత వచ్చి సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళకైతే గవర్నమెంట్ జాబ్స్లే. అంతకు ముందు నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 1971 అంటే దాదాపు అదొక 29 సంవత్సరాలు, ఇది ఒక 24 సంవత్సరాలు. ఇంక దాన్ని బట్టి లెక్కేసుకోండి. అంటే అంతకు ముందున్న వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్, ఈ లోపల వచ్చిన వాళ్ళకు ఇంకా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లే. అది పరిస్థితి. అంటే ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చి స్థిరపడినటువంటి ఈ ముస్లింలకు, లేదా ఈ పశ్చిమ బెంగాల్ నుండి వచ్చి స్థిరపడినటువంటి ఈ ముస్లింలకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించరనమాట. వాళ్ళకు ఇంకా ఆడికి అయిపోయింది, వాళ్ళ కథ చాప్టర్ క్లోజ్. ఇక ల్యాండ్ జిహాదీకి వద్దాం. ఇది ఆయన తీసుకున్నటువంటి రెండో నిర్ణయం. కేరళలో లాగానే అస్సాంలో కూడా ఈ ల్యాండ్ జిహాదీ ఒక ప్లాన్ ప్రకారం నడుస్తూ ఉండదు. అది ఎలాగయ్యా అంటే, మన దేశంలో ముస్లింల కోసం పనిచేసే ఆర్గనైజేషన్స్ కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్కు డబ్బు హవాలా రూపంలో వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఏజెన్సీలు ఏంటంటే, ఆ డబ్బుతో అస్సాంలోని హిందువుల భూములను కొనుగోలు చేసి అక్కడ ముస్లింలకు స్థిర నివాసం అయితే ఏర్పరుస్తూ ఉంటారు.
మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఎందుకంటే జనాభా విపరీతంగా పెరుగుతుంది, వాళ్ళకి భూములు కావాలి కదా, ఆ భూములు కొనేదానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు, కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్లాన్డ్గా. ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. దీంతో ఈ ల్యాండ్ జిహాదీపై హిమంత బిశ్వ శర్మ ఒక అద్భుతమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది మామూలు విషయం అయితే కాదు. అది ఏమిటయ్యా అంటే, ఇకపై అస్సాంలో హిందువుల భూములు ముస్లింలు కనుక కొనుగోలు చేస్తూ ఉన్నట్లయితే అందుకు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అప్రూవల్ అయితే తీసుకోవాలా. అది కూడా ఖచ్చితంగా 100% దాంట్లో ఇంకా డౌటేలే. అంటే ముఖ్యమంత్రి ఓకే చెబితేనే హిందువులు తమ భూములను ముస్లింలకు అమ్మాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అంగీకారం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సాంలో భూములు అయితే ముస్లింలు అమ్మడానికి వీళ్ళే. చూడండి, ఏ మామూలు విషయం ఇది. అసలు ఏంది నాయన, ఆ దమ్మేంది, ఆ ధైర్యం ఏంది, ఆ కథ ఏంది, అబ్బా అట్లా ముద్దొచ్చాడైతే నాకు హిమంత బిశ్వ శర్మ ఈయన తీసుకునే నిర్ణయాలు చూస్తామంటే. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఇలాంటి తిరుగులేని నిర్ణయాన్ని బహుశా మన దేశంలో ఇంతకు ముందు ఎవరు కూడా తీసుకొని ఉండరు. నేనైతే ఇన్లయ్య, మీరేమైనా విన్నారేమో, నాకు తెలిసి అయితే ఏడా లేని కూడా లేదు. ఇలాంటి నిర్ణయాలు అయితే ఎవరు తీసుకోవాలా. కానీ అలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని హిమంత బిశ్వ శర్మ తీసుకొని నిజంగా శభాష్ అనిపించినాడు. అసలు ఎంత బాగుండదో న్యూస్ అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అట్లా లైక్ కొట్టి మన వాళ్ళకి ఎంతమందికి వీలైతే అంతమందికి, అలాగే సోషల్ మీడియా గ్రూపులోనూ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక గ్రూప్లోనైనా లేకపోతే ఒక మిత్రుడికైనా కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి ప్లీజ్. అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.